హలో ఆల్, వెల్కమ్ టు లక్కీ స్వాగ్స్. టిఫిన్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది, బాగా ఇష్టమైంది, ఈజీగా తయారు చేసుకునేది దోశ. ఈ దోశకి మంచి కాంబినేషన్స్గా 2 రకాల చట్నీల్ని ఈ వీడియోలో ఈజీగా చేసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు, ఒక 5 ఎండుమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ని తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకుంటే ఎంతో ఈజీగా తయారయ్యే ఆనియన్ చట్నీ రెడీ. ఇప్పుడు ఇంకో చట్నీ కోసం పెన్నంలో కొద్దిగా నూనె వేసి ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ని వేసి బాగా మగ్గించుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి కలిపి అడుగు మాడకుండా, ముక్కలు మాడనివ్వకుండా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ కూడా ఆఫ్ చేసి ఇందులో కాస్త చింతపండు, కొద్దిగా పసుపు కూడా వేసి వేడి మీదనే వేయడం వల్ల అవి కొద్దిగా మగ్గినట్లు అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చట్నీ మిక్సీకి చేసుకోవాలి. వేడి మీద అస్సలు వేయకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా అంటే కొన్ని శనగకాయ పప్పులు వేసి అందులో కాస్త జీలకర్ర, కాస్త ఉప్పు వేసి మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఈ టొమాటో, ఆనియన్ ముక్కలను కూడా వేసి మెత్తటి పేస్ట్లా చట్నీగా తయారు చేసుకోవాలి. ఈ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దోశ కోసం దోశ పెనంని వేడిగా ఉన్న దోశ పెనం పైన దోశ వేసుకొని ఇప్పుడు బటర్ దోశ వేసుకుంటున్నాం. ఈ బటర్ దోశ ఆనియన్ చట్నీకి మంచి కాంబినేషన్. ముందుగా బటర్తో దోశ ఎర్రగా కాల్చుకొని దీనిపై ఆనియన్ చట్నీ స్ప్రెడ్ చేసుకొని తర్వాత పప్పుల పొడి వేసుకొని ఎర్రగా దోశను కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో చట్నీతో కాంబినేషన్గా ఇంకో దోశను వేసుకుందాం. ఇది పల్లి చట్నీ. ఇలా మిక్సీకి వేసిన తర్వాత ఈ దోశని నెయ్యితో కాల్చుకున్నాం. ఈ పల్లీ చట్నీకి నెయ్యి దోశ మంచి కాంబినేషను. నెయ్యి దోశను 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లెయిన్గానే సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదా ఆనియన్ చట్నీని దీనిపై అప్లై చేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది దోశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.